హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరుమ 28వ భాగాన్ని వినేద్దాం. తన చెల్లి అంత పని చేస్తుందని ఊహించని కృష్ణ సోఫాలో చతికిలబడి బాధగా తలని వెనక్కి వాల్చాడు. విద్య అన్న మాటలు మనసులో ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయి. కొడుకు లోపల నుంచి చూస్తున్న సుమ బాధగా బయటకొచ్చి, కృష్ణ చెప్పమ్మా, రాజశేఖర్ గారిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎందుకు చేశానో నీకు తెలీదా అమ్మా? రే, నువ్వు మారవా? ఎందుకు జై వాళ్ళని బాధ పెడతావు? అయినా ఆయన్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు? ఎవరికీ తెలియకుండా నా బీరువాలో ఉన్న డైరీ చదివావు. ఎందుకు కోపంగా ఉంటున్నావో, ఎందుకు వాళ్ళని ద్వేషిస్తున్నావో నీకన్నీ తెలుసు. తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అడిగితే నేను ఎలా సమాధానం చెప్తాను? కృష్ణ మాటలకి సుమ ఏడుస్తూ చూస్తుంది. ఏమ్మా, నేను ఇలా చేయడంలో తప్పు లేదు కదా? ముమ్మాటికి తప్పేరా. జై కావాలని రాధని చంపలేదు కదా. అనుకోకుండా అలా యాక్సిడెంట్ జరిగితే జైని బాధపెట్టడం కరెక్ట్ కాదు నాన్న. ఏమో అమ్మ, నాకు మంచి చెడ్డ అలాంటివి ఏమీ తెలియదు. తెలిసింది ఒక్కటే, నాన్న వాళ్ళు నన్ను మోసం చేస్తే నేను అస్సలు భరించలేను. జరిగింది తలుచుకొని ఎన్ని రోజులని బాధపడతావురా? ఊపిరి ఉన్నంత వరకు. కానీ నా చెల్లి మాత్రం ఇంత దెబ్బ వేస్తుందని ఊహించలేకపోయాను. దానికి నిజం తెలిస్తే విజయ్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? దాన్ని భయపెట్టి వాడు దాని మెడలో పసుపు తాడు కట్టాడు. నన్ను రెచ్చగొట్టారు. కావాలని వచ్చి మరి వార్నింగ్ ఇచ్చాడంటే ఈ కృష్ణ దెబ్బేంటో వాళ్ళకి రుచి చూపిస్తాను అనుకుని కోపంగా కరణ్కి ఫోన్ చేశాడు. హలో అన్న, చెప్పు. సరికొచ్చిందా? వచ్చిందన్న, మన గెస్ట్ హౌస్లో పెట్టిస్తున్నాను. గదిలో ముసలోడున్నాడు కదా, వాడి ఇంటి అడ్రస్ చెప్తాడు. జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి. సరే అన్న. ఇంకొక విషయం, వాడిని అస్సలు ఏం చేయకు. వాడికి చిన్న గాయమైనా అక్కడ నా చెల్లి సంతోషంగా ఉండలేదు. అన్నా, చెప్పింది చెయ్యి. సరుకు చూడ్డానికి మార్నింగ్ వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కృష్ణ. సుమ బాధగా కృష్ణ పక్కన కూర్చుంది. చెల్లి కోసం ఏమన్నా చేస్తావా? అది నా చెల్లి అని ఇంకోసారి అనకమ్మా. వినడానికి చాలా చిరాగ్గా ఉంది. ఏమ్మా, డైరీ చదివితేనే కానీ నీ కొడుకు మనసేంటో తెలియలేదా? సూటిగా అడిగిన కృష్ణ మాటలకి సుమ బాధగా కృష్ణ తల నిమురుతూ, నాకేం తెలుసురా నీ మనసులో ఇంత బాధ ఉందని. ఏదేవైనా విద్య కూడా ఇలా చేయటం ఏం బాలేదు. నువ్వు ఇంకా ఏం మిగిలి ఉందని పగా అంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండరా. నాకు మనశ్శాంతి కావాలమ్మా అని కృష్ణ అనగానే సుమ బాధగా తన రూమ్కి వెళ్ళింది. కృష్ణ ఆలోచిస్తూ తలని వెనక్కి వాల్చాడు. మైండ్లో జై కోసమే తన ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇంత జరిగినా వాడు నా కంటికి కనిపించలేదంటే నిజంగానే రాధని చంపాడు. కానీ ఎందుకు వాళ్ళ నాన్న కిడ్నాప్ చేసింది నేనే అని తెలిసినా వాడికి కోపం వచ్చి నాతో పోట్లాడడానికి రావాలి కదా. కానీ ఎందుకు రాలేదు? లేదు, వాడు అలా సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఉంది. ఏంటది? ముందు నేను అదే తెలుసుకోవాలి. అన్నిటికంటే ముందు శివాని సంగతి చూడాలి అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. ఏంటి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు? చాలా టెన్షన్గా ఉంది. అసలు ఏం జరుగుతుందేంటో అనుకొని గుమ్మం బయటే అటు ఇటు తిరుగుతుంది సురేఖ. ఆంటీ ప్లీజ్ ముందు మీరు కూర్చోండి అంది. ఏం కూర్చోండి శివాని, వాడు వీడు ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్కడ జరగకూడదని ఏదైనా జరిగితే, పైగా జై అంటే ముందు వెనక ఆలోచిస్తారు, కానీ విజయ్ అలా కాదు అని సురేఖ కంగారు పడుతుంటే శివాని మరోసారి జైకి ఫోన్ చేసింది. ఇంతలో లోపలికి కారు రావడం చూసి సురేఖ శివాని ఇద్దరు కంగారుగా ముందుకొచ్చారు. జై, విజయ్, విద్య ముగ్గురు కారు దిగారు. విద్య విజయ్ను చూసి శివాని సురేఖ షాక్ అయ్యారు. మెడలో పూలదండలతో పాటు పసుపు తాడు ఉండడం చూసి, విద్య ఏంటిది? మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అంత సీన్ లేదు సూరి, జస్ట్ యాక్టింగ్ కోసం. వాడికి షాక్ తగలాలంటే ఆ మాత్రం ఉండాలి కదా అని విజయ్ అనగానే విద్య సూటిగా విజయ్ని చూసింది. ఆ చూపు చూసిన విజయ్ పొగరుగా ఒక లుక్కిచ్చాడు. జై అక్కడ ఏం వీడు గొడవ చేయలేదు కదరా? కొట్టడం ఒకటే తక్కువ అమ్మా, చేయాల్సినవన్నీ చేశాడు అని విద్యను చూసి, శివ చెప్పండి సార్, ముందు విద్యను లోపలికి తీసుకెళ్ళు. పద విద్య అని శివాని విద్యను లోపలికి తీసుకుని. రే, ఏం జరిగింది? విద్య ఎందుకు అలా ఉంది? ఏం లేదమ్మా, ముందు లోపలికి పద అంటూ అందరూ లోపలికి వచ్చారు. ఇక్కడ శివాని విద్యను చూసి, విద్య ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అంటూ భుజంపై చెయ్యి వేసి అడిగింది. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని బయట పెట్టింది విద్య. ఒక్కసారిగా శివానిని హత్తుకుని కన్నీరు వచ్చింది. విద్య ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏం చేయనక్క, అన్నయ్య అమ్మ అంటూ చెప్పలేక అక్కడ జరిగిందంతా చెప్పింది. వాళ్ళకి తెలియదు కదా మీరు పెళ్ళైనట్టు నాటకం ఆడుతున్నారని. కానీ అక్క, ఏంటి విద్య? ఏం చెప్తుంది విద్య? అసలు విజయ్కి తనకి మధ్య జరిగింది శివానికి చెప్పాలని అనుకుంది, కానీ ఆమె మనస్సు కరెక్ట్ కాదని చెప్పేసరికి ఏం లేదక్క. ఏడిస్తే బాధపోతుందనా? ఏడవకు విద్య, ముందు పడుకో. అక్క ఏంటి విద్య? ఏం లేదు అంటూ ఏడుస్తూ చూసింది. శివానికి అర్థమైంది
విద్య ఏదో దాస్తుందని. విద్య, అన్ని విషయాల తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని విద్యకి ధైర్యం చెప్పి బయటికి వచ్చింది శివాని. ఎందుకు విద్య అలా ఏడుస్తుంది? చూస్తుంటే తన మనసులో మాటని పైకి చెప్పలేకపోతుంది. కానీ విజయ్ అన్నయ్య మాత్రం విద్యని ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నాడు. ఎలా అయినా విజయ్ అన్నయ్యతో మాట్లాడాలి అనుకుని హాల్లోకి వచ్చింది శివాని. పడుకుందా విద్య? అవును సార్ అంటూ విజయ్ని చూసింది. విజయ్ అయితే అక్కడ జరిగిన గొడవంతా సురేఖకు చెప్తున్నాడు. ఆలోచిస్తూ జైని చూసింది. జై అయితే ఈ లోకంలో లేడు. వాటర్ ఇవ్వనా అంది. ఇవ్వు శివ అని జై అని కానీ వాటర్ తెచ్చి జైకిచ్చి గుమ్మం వైపు చూసిన శివాని షాక్ అయింది. ఏంటి శివ అలా చూస్తున్నావు? అంకుల్ అంటూ గుమ్మం వైపు చూపించింది జై. సురేఖ, విజయ్ ముగ్గురు రాజశేఖర్ చూడగానే షాక్తో పైకి లేచి నిలబడ్డారు. సురేఖకైతే మాటలు లేవు. భర్తని చూడగానే ఎక్కలేని ఏడుపు వచ్చేసింది. పరుగున రాజశేఖర్ని హత్తుకొని ఏవండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చిన్నపిల్లల రాజశేఖర్ని తిట్టడానికి జై, విజయ్ కంట్లో తడి తుడుచుకున్నారు. ఎలా ఉన్నావు రేఖ? ఎంతో లాలనగా అడిగాడు. ఆ మాటలోనే తెలుస్తుంది ఆమంటే ఎంత ప్రేమో. మీరు లేని జీవితం ఎలా ఉంటుంది? అన్నీ తెలిసే అడుగుతున్నారా రేఖ అంటూ ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు అంటూ బాధపడింది సురేఖ. ఇలా ఎన్నాళ్ళు ఎలా ఉన్నారా ఇద్దరు అని విజయ్ జైని చూసి కంట్లో తడి తెచ్చుకున్నారు రాజశేఖర్. ఇద్దరూ చెరవైపు హత్తుకుని ఏడ్చేసరికి అదంతా చూస్తున్న శివాని ఏడుస్తూ జైని చూసింది. అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఇన్ని రోజులు తండ్రి ప్రేమని ఎంత మిస్ అయ్యాడు. ఏంట్రా చిన్న పిల్లల ఇద్దరు ఏడుస్తున్నారు? వచ్చేసాను కదా, ఊరుకోండి అని రాజశేఖర్ అనగానే జై, విజయ్ నవ్వుతూ కళ్ళు తుడుచుకున్నారు. వాడు ఎంతలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని సురేఖ అనగానే ఇప్పుడు అవన్నీ ఎందుకులే సురేఖ, పద లోపలికి వెళ్దాం అని నీరసంగా నవ్వారు. ముఖం అంతా పీక్కుపోయింది కదండి, అసలు మీరు మీలానే లేరు. అవునా, అయితే కృష్ణకి ఫోన్ చేయనా? ఇప్పుడు వాడికి ఎందుకు ఫోను? ఆవిడ గారు ఏమంటుందంటే మీరు మీలా లేరండి అని. అసలు పంపింది నాన్ననా కాదా అని డౌట్ వస్తుంది, అందుకే ఫోన్ చేస్తాను అని విజయ్ అనగానే సురేఖ ఒరేయ్ చెప్పు డార్లింగ్. ఏమండి వీడు అసలు నా మాట వినలే లేదు, ఎప్పుడు చూసినా నాతో గొడవ పడతాడు, ముందు కొట్టండి వాడిని. చిన్నపిల్లల భర్తకు కంప్లైంట్ ఇచ్చింది సురేఖ. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా ఆ అమాయకత్వం, మంచితనం, కోపం ఏమీ మారకుండా ఉన్న భార్యను చూసి లోపలే మురిసిపోయాడు రాజశేఖర్. అమ్మో నాన్న కొడతారా, ఎక్కడ దాక్కోను అని విజయ్ భయంగా చూడగానే జై నవ్వుకున్నాడు. చాలా రోజుల తర్వాత జై ముఖంలో సంతోషకరమైన నవ్వు చూసింది శివాని. ఇదే కదా సార్ అంటే ఎంత సంతోషంగా ఉన్నారు అనుకుని నవ్వుకుంది. ఏంటండి ఇలా వచ్చారు? మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు కదా? ఒకటి కాదు 1,00,000 ప్రశ్నలు వేసింది సురేఖ. అబ్బబ్బా సూరి ఆపుతావా అనే క్వశ్చన్స్ ఇప్పుడేగా నాన్నొచ్చింది, కనీసం లోపలికి కూడా రానివ్వవా? ఏంటో మీరు వచ్చారన్న ఆనందంతో బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నాను, ముందు లోపలికి రండి అని అందరూ లోపలికి వచ్చారు. శివాని గబగబా కిచెన్ రూమ్కి వచ్చి జ్యూస్ గ్లాస్ తీసుకుని బయటకు వచ్చింది. సోఫాలో కూర్చున్న రాజశేఖర్ గారు శివానిని చూసి షాక్ అయ్యారు. జ్యూస్ తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ మా అంటూ తేరుకొని జ్యూస్ తీసుకుని శివానిని అలానే చూశారు. ఏంటండి అలా చూస్తున్నారు? తనెవరో కాదు శివాని, మన ఫ్యామిలీనే. అవునా? చిన్నగా నవ్వి ఊరుకొని కృష్ణ మాటలు తలుచుకుని ఇప్పుడు ఈ అమ్మాయిని కదా కృష్ణ లవ్ చేస్తుంది. శివాని కూర్చో. లేదంటే విద్య దగ్గర ఉంటాను, తను ఒక్కరితే రూమ్లో ఉంది. సరే అని సురేఖ అనగానే శివాని విద్య రూమ్కి వెళ్ళింది. విద్య ఎందుకు ఇక్కడుంది? అబ్బా నాన్న ఇప్పుడే కదా వచ్చారు, ముందు జ్యూస్ తాగండి, తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని జై అనగానే రాజశేఖర్ ఆలోచిస్తూ విజయ్ని చూసి నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు అవునా నవ్వుతూ అడిగేసరికి విజయ్ ఫేస్ పక్కకు తిప్పుకొని నవ్వుకున్నాడు. నాన్న ఇప్పటికే లేట్ అయింది, మీరు స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ లేవగానే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని జై అనగానే సరే నాన్న అన్నాడు. విజయ్ పద పడుకుందాం, కాసేపు మాట్లాడుకొని వెళ్దాంరా, వస్తావా రావా అని జై సీరియస్గా అనగానే వద్దు అలా చూడకు, వస్తాను పద అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు. సురేఖ భర్త చేతిని పట్టుకుని తన రూమ్కి వచ్చింది. ఏంటండి బట్టలు ఇస్తానునండి, ఈలోపు స్నానం చేయండి అని హడావిడిగా సురేఖ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే రాజశేఖర్ ఆమె చేతులు పట్టుకొని రేఖ ఏంటండి కాసేపు నీ ఒడిలో పడుకుంటాను అని అనగానే సురేఖ కంటి నిండా నీళ్లతో చూసింది. ఎందుకు సురేఖ వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తున్నావు? వచ్చేసాను కదా. ఎంతో లాలనగా రాజశేఖర్ అనేసరికి సురేఖ కోపంగా రాజశేఖర్ని కొడుతూ ఎప్పుడు ఇంతే, నన్ను బాధ పెడుతూనే ఉంటావు, ఎందుకు నన్ను ఏడిపిస్తావు, అసలు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు, నిజంగానే పిచ్చిదాన్ని నేను, నిన్ను ఎక్కువ ప్రేమించి తప్పు చేశాను, నేనే బ్రతిమలాడాలి, నేనే గొడవపడాలి, నేనే బుజ్జగించుకోవాలి,
నువ్వు మాత్రం ఇలానే నాకు గారాబం చేస్తూ నన్ను బాధ పెట్టు. ఎంత శాడిస్ట్వి నువ్వు అని సురేఖ చిన్నపిల్లలా ఏడుస్తూ కొడుతుంటే రాజశేఖర్కి నవ్వు వచ్చింది. పిచ్చిదన, ఎందుకే అంత కోపం? ఏడవకు. ఇంత పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వంటే పంచప్రాణాలు నాకు. ఏడవకే బాబు ప్లీజ్. ఇప్పుడు అంతలా ఏడుస్తున్నావు. ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? నిన్ను అంటూ కోపంగా రాజశేఖర్ భుజంపై కొట్టింది. చిన్న వయసులోని ఇద్దరికి పెళ్లి చేయడంతో ఇద్దరు ఎప్పుడు పెద్దవాళ్ళ అస్సలు ఉండలేదు. నిజం చెప్పాలంటే రాజశేఖర్కి జైకి నాన్న కంటే ఎక్కువగా అన్నయ్యలాగే కనిపిస్తాడు. అబ్బా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కొడుతూనే ఉన్నావు. కనీసం తినడానికి ఏమైనా పెడతావా లేదా? ఎందుకు పెట్టను? ముందు మీరు స్నానం చేసిరండి. సరే సరే అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఏంటి, అప్పుడే భార్య సేవలు మొదలు పెట్టావా? వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ అన్నారు. మరి నేను చేయక ఇంకా ఎవరు చేస్తారు మీ సేవలు? పక్కింటి రాజ్యం చేస్తుందా? నువ్వు ఒప్పుకుంటానంటే నేనెందుకు కాదంటాను రేఖ. రాజా, ఈరోజు రేఖ చేతుల్లో దెబ్బలు తినాలనుందా? పిడికిలు చూపిస్తూ అంది. అవును అంటూ నవ్వుతూ తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. అప్పుడే లోపలికి వచ్చారు జై, విజయ్. ఒరేయ్, మీరు ఇంకా నిద్రపోలేదా? మిమ్మల్ని డిస్టర్బ్ చేశామా? సాగదీస్తూ అన్నాడు విజయ్. రే, మాటలు జాగ్రత్తగా రాని, లేదంటే మూతి మీద వాత పెడతాను. పెట్టినా పెడతావులే తల్లి, ఎందుకు పెట్టవు? నేనంటే అంత లోకు కదా నీకు. ఎంతకీ మన హీరో గారు ఎక్కడ? ఏంట్రా, పడుకుంటానని చెప్పి మా రూమ్కి వచ్చారు? ఏ రాకూడదా? మీ ప్రేమ జంటను డిస్టర్బ్ చేశామా? వెటకారంగా అన్నాడు విజయ్. అదైతే నిజమే కదరా, షర్ట్ బటన్ పెట్టుకుంటూ అన్నారు రాజశేఖర్. భర్త మాటలకి సురేఖ పక్కకు తిరిగి నవ్వుకుంది. పెళ్లి రోజు కదా, ఇద్దరికిద్దరూ భారీ సెటైర్లు వేస్తున్నారులే, కానీ ముందు కేక్ కట్ చేయండి. ఏంట్రా ఇదంతా? అబ్బా నాన్న ప్లీజ్ నాన్న, మీరు అమ్మ ఇద్దరు కేక్ కట్ చేయండి. అందుకే నిద్ర అని అబద్ధం చెప్పి ఇలా వచ్చాం అని జై అనగానే సురేఖ నవ్వుతూ చూస్తుంది. సరేరా అని ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. సురేఖ ముఖంలో ఆనందం చూసిన జై కంట్లో సన్నని కన్నీటి తడి. రేయ్ రండిరా, మీకు పెడతాను. వద్దులే, అయినా మాకెందుకు, మీ కేక్ మీరే తినండి అన్నాడు. బిజ్జు, నీ వాగుడు ఆపి తినరా అని ఇద్దరు జైకి విజయ్కి కేక్ పెట్టారు. సురేఖ అయితే కేక్ తీసుకుని విజయ్ ముఖం మీద పూసి నవ్వుతూ చూస్తుంది. సూరి, ఈరోజు నువ్వు అయిపోయావు అన్నాడు. ఇప్పుడు టైం నాదిరా, నీది కాదు. మా ఆయన వచ్చేసాడు కదా. రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది సురేఖ. ఇప్పుడైనా భోజనం తినిపిస్తావా, లేదంటే చిన్నపిల్లల వాడితోనే ఆడుకుంటావా అన్నాడు. ఏంటంటే మీరు మరీను వాడితో ఎందుకు అలా మాట్లాడతారు? ఏం మాట్లాడాను మీకు తెలీదా? నవ్వుతూ సోఫా మీద కూర్చుని రండి భోజనం తినిపిస్తాను అంటూ సూరి చేతిలో ప్లేట్ తీసుకున్నాడు రాజశేఖర్. అయ్యో ఏం చేస్తున్నారు? మాట్లాడుకు అంటూ ప్రేమతో భార్యకి తినిపించి తను భోజనం చేశాడు. నువ్వు చేసిన వంట అయితే తినగానే చెప్పేసేవాడిని, కానీ వండింది అయితే నువ్వు కాదుగా. వండింది ఎవరో కాదు, మన కోడలు శివాని. కోడలని ఫిక్స్ అయిపోయావా? అయిపోయాను, మీరు కూడా ఫిక్స్ అయిపోయింది అని సురేఖ అనగానే రాజశేఖర్ నవ్వుతూ భోజనం చేశాడు. చాలా రోజుల తర్వాత భార్య ప్రేమని సంతోషాన్ని చూసి లోపలే మురిసిపోయాడు. తెల్లవాళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకొని నిద్రలోకి జారుకున్నారు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శివాని. ఆ టైంలోనే నిద్ర లేచింది విద్య కూడా. గుడ్ మార్నింగ్ విద్య. గుడ్ మార్నింగ్ అక్క. పద రెడీ అవ్వు, కాఫీ పెడతాను. సరే అంటూ ఇద్దరు ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని ఇల్లంతా శుభ్రం చేశారు. తర్వాత శివాని పూజ చేసి విద్యకి హారతిచ్చింది. విద్య, ఈ కాఫీ విజయ్ అన్నకిచ్చేయి. ఏంటి అంది భయంగా. ఏమైంది అంత భయపడుతున్నావు? జస్ట్ కాఫీనే కదా ఇమ్మన్నాను. అవును, కానీ నీ మీద కోపం పోవాలంటే నీ ప్రేమ తనకి చూపిస్తూనే ఉంటే కదా. అక్క, మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు విద్య, కానీ ఒక్కసారి మనసు ఇచ్చాక వెనక్కి అయితే తీసుకోలేం కదా. ఎందుకు విద్య బాధపడుతున్నావు? నేనేమన్నా నీ మనసు నొప్పించేలా మాట్లాడానా? లేదక్క, చెప్పాలంటే విజయ్ మనసుని ఎలా గెలుచుకోవాలో దారి చూపించావు. ఇటు ఇవ్వక్క, అందరికీ నేనే కాఫీ ఇస్తాను. ఆంటీ అంకుల్ రూమ్కి వెళ్ళకు విద్య, వాళ్ళు లేచాక ఇవ్వు. జయసారికి అన్నయ్యకి మాత్రం కాఫీ ఇచ్చేయి, నేను ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. అవసరం లేదక్క, ఆల్రెడీ నేను వండేశాను. అవునా, అయితే వంట చేసేస్తాను, ఫాస్ట్గా పని అయిపోతుంది అని కాఫీ కప్ తీసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది శివాని. అప్పటికే ఇదంతా చూసిన జై శివాని మాటలకి తనలో తాను నవ్వుకున్నాడు. గుడ్ మార్నింగ్ జై, కాఫీ. ఏంటి శివాని మాటలు విన్నాక అమ్మగారి ముఖంలో సంతోషం. ఓ, మేమిద్దరం మాట్లాడుకోవడం విన్నారా జై గారు?
విన్నాం విద్య గారు. ఇంతకీ ఆ కోపిష్టి లేచాడా లేదంటే పడుకుని ఉన్నాడా? లేపనా? మా ఆయన్ని నేనే లేపుకుంటానులే. ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, అప్పుడే మా ఆయన అంటున్నావు? ఎలానో తనతోనే కదా అయ్యేది, అందుకే మా ఆయన అనేది అంటూ నవ్వుతూ విజయ్ రూమ్కి వెళ్ళింది. పిచ్చి విద్య, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? నైట్ విజయ్ అన్ని విషయాలు చెప్పాడు. ఎంతకాలం మా దగ్గర నిజం దాస్తావు నేను చూస్తాను అనుకుని కాఫీ కప్ పట్టుకుని కిచెన్ రూమ్కి వచ్చాడు. కిచెన్ గట్టుపై కూర్చుని కాఫీ సిప్ చేస్తూ విండో బయటికి చూస్తుంది. శివాని ఆమె పక్కన కూర్చున్నాడు. జై, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, విద్య కోసమే. ఎందుకు? ఏదో దాస్తుంది కానీ ఏంటన్నది అర్థం కావడం లేదు జై. నవ్వుతూ తన చేతిలో ఉన్న కాఫీ కప్ని ఆమె భుజానికి చిన్నగా అంటించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అబ్బా అంటూ చురుగ్గా జైని చూసి అంతలోనే తలదించుకుంది. ఏంటి విద్య కోసం అంతలా ఆలోచిస్తున్నావు? అది కాదు సార్, మీరేంటి వేడి కప్ అలా అంటించారు? ఊహాలోకంలో ఉన్నావు కదా, ఎవరితో మాట్లాడుతున్నావో కనీసం నీకైనా తెలియాలి కదా. సారీ సార్. సరే, ఆఫీస్కి వస్తావా రావా? వస్తాను సార్, ఇంట్లో ఉండి నేనేం చేయను. సరదాగా అలా బయటికి వెళ్దామా? ఎందుకు సార్, మామూలుగానే. మీరు టాపిక్ మారుస్తున్నారు, ఆ విషయం నాకు బాగా అర్థమైంది. నేనేం టాపిక్ మార్చాను? మరి మీకు ముందే తెలుసుగా విజయ్ అన్నయ్యకి విద్యకి మధ్యన ఏం జరిగిందో. చెప్పండి సార్. చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటి? అవును, అయితే చెప్పండి సార్ అంటూ జై చేతిని పట్టుకుని అడిగింది. వాళ్ళు నైట్ గుడిలో నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఏంటి? జై చేతుల్ని వదిలేసి షాక్గా చూసింది శివాని. అవును, నిజంగానే పెళ్లి చేసుకున్నారా? కానీ సార్ అలా ఎలా చేశారు? ఏమో, అక్కడ గుడిలో వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు. నైట్ విజయ్ని అడిగాను, ఎందుకు విద్య మీద అంత కోపంగా ఉన్నావు? అప్పుడు చెప్పాడు, ఇద్దరం యాక్టింగ్ చేయలేదు, నిజంగానే పెళ్లి చేసుకున్నామని. అంత తేలిగ్గా విజయ్ అన్న ఎలా పెళ్లి కొప్పుకున్నాడు? ఇదైతే నాకు ఆశ్చర్యంగానే ఉంది. అదే కదా నాకు అర్థం కావడం లేదు. శివాని జుట్టుకున్న టవల్ తీస్తూ అన్నాడు. సార్ ఏం చేస్తున్నారు? మరి ఎంతసేపని తడి జుట్టుతో ఉంటావు? జలుబు చేస్తుంది. నేను తీసుకుంటాను, అయినా మీకెందుకు అంత శ్రమ? శ్రమే ముందులే అంటూ కిచెన్ గట్టు దిగి కూర్చున్న శివాని దగ్గర తన 2 చేతుల్ని చెరువైపు వేసి ఆమెను కదలకుండా లాక్ చేశాడు. ఏంటి సార్, ఏం చేస్తున్నారు? ఏం చేయడం ఏంటి? నీ మీద వేశానా చేతులు? అలా అని కాదు. మరి ఎలా కాదు? ఏంటి చీర కట్టావు? కొత్తగా అడుగుతున్నారేంటి? నేను రోజు కడతాను కదా. ఏమో, నా కంటికి ఈరోజు కొత్తగా కనబడుతున్నావు. సార్ మీరు పక్కకు జరగాలి, వంట లేట్ అవుతుంది నాకు. ఈరోజు నువ్వు వంట చేయకలే శివ. ఎందుకు? ఎందుకంటే అమ్మాయి చేస్తుంది, ఈరోజు అమ్మ చేతి వంట నాన్న తినాలి కదా అంటూ సుకుమారంగా ఆమె చెంపని తాకి ఇంచి గ్యాప్లో ఆమె దగ్గరగా వచ్చి అంటూ గాలి ఊదాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది శివాని. నవ్వుతూ ఆమె నుదుటిన ఢీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.